దసరా నవరాత్రుల మూడో రోజున అమ్మవారిని చంద్రగంటగా దర్శనమిస్తారు. ఆమె నుదుటిపై గుడిగంటను పోలి ఉండడం వల్ల ఆమెను చంద్రిక అని పిలుస్తారు. పర్వతరాజు హిమవంతుని కుమార్తె అయిన పార్వతి శివుణ్ణి తన భర్తగా పొందడానికి తీవ్రమైన తపస్సు చేసింది. అప్పటికే సతీదేవి కోల్పోయిన శివుడు తీవ్రమైన దుఃఖంలో ఉంటాడు. కానీ పార్వతీదేవి యొక్క అచంచలమైన భక్తికి తీవ్రంగా చలించి పార్వతిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. పార్వతి సతీదేవి పునర్జన్మ. వివాహం కోసం పార్వతి ఇంటికి చేరుకున్న శివుడు భయంకరమైన రూపం, బూడిదతో కప్పబడి పుర్రెలు, పాముల దండలతో అలంకరించబడి ఉంటాడు. ఇదంతా చూసిన పార్వతి కుటుంబ సభ్యులను మరియు సన్నిహితులను భయభ్రాంతులను గురయ్యేలా చేసింది. తన ప్రియమైన వారిని రక్షించడానికి పార్వతి సమానంగా బలీయమైన చంద్రగంటగా రూపాంతరం చెంది శివుడిని మరింత ఆహ్లాదకరమైన రూపంలో కనిపించడానికి ఒప్పించుకుంది. శివుడు ఆభరణాలతో అలంకరించబడి యువరాజుగా దర్శనమిస్తాడు. చంద్రగంట దుర్గాదేవి 8 చేతులతో ఉంటుంది. ఒక చేతిలో త్రిశూలం, ఒక దానిలో గద, ఒక చేతిలో ధనుర్బాను, మరో చేతిలో ఖడ్గం, ఇంకో చేతిలో కమండలం ఉంటాయి. కుడి హస్తం మాత్రం అభిముద్రతో ఉంటుంది. చంద్రగంట దుర్గాదేవి పులి వాహనం పైన కానీ సింహం మీద కానీ ఎక్కుతుంది. ఈ వాహనాలు ధైర్య సాహసానికి ప్రతీకలు.